భగవతే వాసుదేవాయ. పోతన భాగవతం మొదటి సంపుటం 3వ స్కందం విదుర మైత్రేయ సంవాదం. విదురుడు మైత్రేయుని పాదాలకు నమస్కారం చేసి చేతులు జోడించి ఇట్లా అన్నాడు. మునీంద్ర, లోకులంతా తమ తమ మనస్సులలో ఎల్లప్పుడూ సుఖాన్నే కోరుకుంటారు. దానిని పొందటానికై ఎన్నో కర్మలు చేస్తారు. దైవం అనుకూలించకపోవడంతో తమ ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోయి వాటి ఫలాన్ని అందుకోలేకపోతున్నారు. ఈ కర్మలన్నీ ప్రతిబంధకాలు. అంతేకాక దుఃఖాన్ని కలిగిస్తాయే కాని సుఖాన్నిచ్చి పాపాన్ని పోగొట్టలేవు. అంతేకాక ఈ లోకులు దురంత దుఃఖాలకు కారణమైన సంసారం అనే చక్రంలో తగులుకొని గిరగిరా తిరుగుతూ ఉంటారు. కోర్కెల వ్యామోహంలో చిక్కి పూర్వం తాము చేసిన కర్మఫలాలకు తగినట్టి శరీరాలను పొందుతూ ఉంటారు. ఇలా చస్తూ పుడుతూ ఎంతో కాలానికి కాని పాపాన్ని పోగొట్టుకునే మార్గం తెలుసుకోలేరు. తల్లి యవ్వనానికి గొడ్డలి పెట్టు లాంటి వారై పుట్టే ఇటువంటి పశుప్రాయులైన బుద్ధిహీనులను ఉద్ధరించడానికి కదా తమ వంటి పుణ్యాత్ములు శ్రీమన్నారాయణ సేవాపరాయణులై లోకంలో తిరుగుతూ ఉంటారు. అవివేకానుగత స్వకార్య జల వేలాకీర్ణమై మిత్రబంధు వధూ పుత్ర జలగ్రహోగ్రయుతమై దుర్దాంతమైనట్టి దుర్భవ పాధోదిధరింపలేరు హరి సంబంధ క్రియాలోల భాగవతానుగ్రహ నావలేని అధముల్ కారుణ్య సంధాయకా. ఓ కరుణామయ, భగవత్కార్య నిర్వాహకులై సదా భగవంతుని యందే ఆసక్తులైన దైవభక్తుల అనుగ్రహం అనే నావ లేకుండా ఈ సంసార సముద్రాన్ని దాటడానికి ప్రయత్నించడం పరమ మూర్ఖత్వం. భయంకరమైన ఈ సంసార సాగరానికి అవివేకమే జలం, స్వార్థపరత్వమే చెలియలి కట్ట, మిత్రులు బంధువులు భార్య పుత్రులే జలచరాలు. ఇది దురంతమైనది. మునినాథ చంద్ర ననుగై కొని కాచు తలంపు బుద్ధి కూడిన ఏనిన్ వినుము మదీప్సిత మదినా చనవున గావింపవయ్య సజ్జన తిలక. సౌజన్య సాంద్రుడవైన ఓ మునిచంద్ర, నన్ను మన్నించి రక్షించే ఉద్దేశ్యం నీకు ఉన్నట్లయితే నా విన్నపం ఆలకించు, నా మనస్సులోని కోరిక తీర్చు అని మళ్ళీ విదురుడు మైత్రేయుణ్ణి చూచి ఇట్లా అన్నాడు. మునీంద్ర, సత్వము రజస్సు తమస్సు అనబడే 3 గుణాలతో కూడిన మాకు నియామకుడైన భగవంతుడు సర్వస్వతంత్రుడు. అటువంటి వాడు ఎందుకు అవతారాలెత్తాడు? ఏ అవతారాలలో ఏ సత్కార్యాలు సాధించాడు? క్రియారహితుడైన ఈశ్వరుడు ఆదిలో ఈ ప్రపంచాన్ని ఏ విధంగా సృష్టించాడు, ఏ విధంగా పరిపాలించాడు, మళ్ళీ ఈ విశ్వాన్ని తన హృదయాకాశంలో ఎలా విలీనం చేసుకున్నాడు? ఏ వ్యాపారాలు లేనివాడు ఏ విధంగా యోగమాయలో ఉన్నాడు? తాను సృష్టించిన బ్రహ్మాండంలో ఎట్లా సంచరించాడు? బ్రహ్మ విష్ణు మహేశ్వరాది రూపాలు పొంది ఎట్లా అనేక విధాలుగా విహరించాడు? బ్రాహ్మణులను గోవులను దేవతలను రక్షించడానికై మత్స్యావతారం మొదలైన అవతారాలెత్తి ఏ ప్రయోజనాలు నెరవేర్చాడు? బ్రహ్మాండ భాండం లోపల ఉన్న దిక్పాలకులతో కూడిన లోకాలను, లోకాలోక పర్వతం బయటి భాగాలను ఏ తత్వభేదాలతో ఏ విధంగా పుట్టించాడు? ఆ సృష్టిలో నివసించే జీవకోటి ఎవ్వరిని సేవించి జీవిస్తూ ఉంటుంది? జీవులకు కర్మ నామ రూప భేదాలు ఎట్లా నిర్ణయింపబడినాయి? ఇదంతా నాకు చక్కగా వివరంగా చెప్పు. పుణ్యమూర్తులకు శిరోభూషణమై యోగేశ్వరులకు అధీశ్వరుడైన శ్రీమన్నారాయణుని పవిత్ర చరిత్ర వింటేనే కాని జనన మరణాది సకల దుఃఖాలకు సమస్త దుష్కార్యాలకు అనుబంధాలైన ఈ సంసార బంధాలు తెగవు అని మళ్ళీ ఇట్లా అన్నాడు. సతతమున్ సరసీరుహోదర సత్కథామృతపూరమున్ శృతి పుటాంజలి చేత నిమ్ముల జుర్రియుందని ఓడు భారత కథామిషమూని విష్ణు పరాశర ప్రియసూతి సన్మతి నుతించిన చోట సన్మునినాథ నామది నుద్బుధున్. ఓ మునీంద్ర, శ్రీమన్నారాయణుని సత్కథలనే అమృతాన్ని చెవులనే దోసిళ్లతో ఎంతగా జుర్రుకున్నా తనివి తీరదు.
భరత వంశీయుల చరిత్ర అయిన భారతంలో కూడా సందర్భానుసారంగా వ్యాసుల వారు ఎక్కడైతే శ్రీ మహావిష్ణువును నుతించారో అక్కడ నా మనస్సు ఎంతో ఉబ్బి తబ్బిబ్బైపోతుంది. ఇతర కథా కర్ణనముల నతిహేయత నొందె చిత్తమనఘాత్మా రమాపతి చరితామృతరతి సంస్కృతి వేదనలెల్ల బాయజేయుమునీంద్రా. ఓ పుణ్యాత్ముడా, ఇతర కథలు విని విని నా మనస్సుకు చాలా వెగటు కలిగినది. ఓ మునినాథ, రమానాథుడైన శ్రీమన్నారాయణుని కథాసుధాపూరాన్ని తనివి తీరా సేవించటం వల్లనే సంసార బాధలు దూరంగా తొలగిపోతాయి. భూరి విజ్ఞాన నిధులకు నారదాది నిర్మలాత్ములకైన వర్ణింపరాని హరికథామృతపానంబునందు విసివియొల్ల ననువాడె పో వెర్రి గొల్లడనగా. ఓ పుణ్యపురుష, విశేషమైన విజ్ఞానానికి నిధుల వంటి వారు నారదాది మహనీయులు. అటువంటి నిర్మల హృదయులకు కూడా వర్ణింపశక్యము కానివి విష్ణు కథలు. అటువంటి హరికథా సుధారసాన్ని త్రాగి విసుగు చెంది ఇక వద్దు అనేవాడే పనికి మాలిన మొద్దు. అదీనుగాక అరవిందనాభుని అపరావతారమై జనన మొందిన పరాశరసుతుండు చతురవర్ణాశ్రమాచార ధర్మంబులుఠవణింప లోక విడంబనంబులగు గ్రామ్య కథలు పెక్కర్దిగల్పించుచు హరికథా వర్ణనమందులోన నించుకించుకగాని ఏర్పడజెప్పమి అంచిత విజ్ఞానమాత్మ నిలుపకున్న చింతించి మరి నారదోపదిష్టుడగుచు హరివర్ణనామృతమాత్మ గ్రోలి విమల సుజ్ఞాన నిధియన వినుతికెక్కి ధన్యుడయ్యను లోకైక మాన్యుడగుచు. అది కాకుండా శ్రీమన్నారాయణుని అవతారమైన వ్యాసుడు 4 వర్ణాల 4 ఆశ్రమాల ఆచార ధర్మాలను లోకానికి చాటి చెప్పదలిచిన వాడై పురాణాలలో పామర కథలు ఎన్నెన్నో కల్పించవలసి వచ్చింది. అందువల్ల ఆ గ్రంథాలలో హరికథలను అక్కడక్కడ కొంచెం కొంచెంగా మాత్రమే అభివర్ణించాడు. భగవద్విజ్ఞానాన్ని ఆత్మగతం చేసుకోలేనందుకు ఎంతో చింతించాడు. చివరకు నారద మహర్షి ఉపదేశంతో నారాయణ కథాసుధాపూరాన్ని తనివి తీరా త్రాగి ధన్యుడై సుధీజన మూర్ధన్యుడై సకల లోక సన్మాన్యుడైనాడు. కావున సరసిరుహోదరు మంగళ చరితామృతమాత్మ క్రోలు జనుడితర కథాగరళము క్రోలునే హరి సంస్మరణము జీవులకు నఖిల సౌఖ్యదమనగా. కాబట్టి ఓ పుణ్యాత్ముడా, విశ్వకల్యాణకరమైన విష్ణుదేవుని చరితామృతాన్ని స్వేచ్ఛగా సేవించే మానవునికి మరో కథలు విషంతో సమానం. శ్రీమన్నారాయణ ధ్యానం సకల జీవులకు సమస్త సౌఖ్య నిధానం. శ్రీవనితాధిప నామ కథా విముఖులకిహము పరము దవ్వై పిదపం బోవుదురు నరకమునకున్ వావిరినే వారి జూచి వగతు మునీంద్రా. ఓ మునీంద్ర, శ్రీమన్నారాయణుని నామస్మరణానికి కథాశ్రవణానికి విముఖులైన వారు ఈ లోకానికి పరలోకానికి రెంటికి కాకుండా చెడతారు, నరకంలో పడతారు. అట్లాంటి వాళ్లను చూచి నేను ఎంతగానో బాధపడతాను. ఏ నరుడేనొక నిమిషం పైన వృధా బాధగతిని హరిపద కమల ధ్యానానందుడుగాడే నా నరునకు నాయువల్పమగు మునినాథా. ఓ మునిశ్రేష్ఠ, ఎవడైనా సరే పనికి మాలిన బాధాలలో పడి ఒక్క నిమిషమైనా హరిపాద పద్మాలను స్మరించి ఆనందించడో అట్టివాని ఆయుష్షు అల్పమైపోతుంది. మృదుగతి బుగ్గుదేనియ రమించుచు బాణముసేయ బారు షట్పదమును బోలి ఆర్తజన బాంధవు విశ్వభవస్థితి వ్యయాస్పద మహితావతారుడగు పంకరు హోదరు నిత్య మంగళప్రద గుణకీర్తనామృతము బాయక గ్రోలెద చెప్పవేదయన్. ఆపన్నులకు ఆప్త బాంధవుడు, విశ్వానికి సంబంధించిన సృష్టి స్థితి లయాలకు కారణభూతుడు, అవతార పురుషుడు అయిన శ్రీమన్నారాయణుని కళ్యాణ గుణ సంకీర్తనం అనే అమృతాన్ని మృదు మధురంగా పువ్వులలోని తేనెను గ్రోలే తుమ్మెదవలనే నేను తనివి తీరా త్రాగుతాను. దయచేసి చెప్పు స్వామి అని విదురుడు మైత్రేయుండను ముని నాయకుని నడిగెన నివేద వ్యాసుని తనయుండభిమన్యుని తనయున కుంజెప్పి మరియుదగనిట్లనియన్. ఈ విధంగా
విదురుడు మునిశ్రేష్ఠుడైన మైత్రేయుణ్ణి అడిగాడు అని శుకుడు పరీక్షిత్తునకు చెప్పి మళ్ళీ ఇలా అన్నాడు. ఈ విధంగా విదురుడు మైత్రేయుణ్ణి అడిగాడు. అప్పుడు ఆ మహర్షి విదురుణ్ణి చూచి మిక్కిలి మృదు మధుర వాక్యాలతో ఇట్లా అన్నాడు. ఓ పుణ్యాత్ముడా, వీణుల విందుగా విష్ణు కథలు వినాలన్న ఆసక్తితో నన్ను అడిగినావు. మంచిది. నీవు భగవంతుని యందు భక్తి కలిగిన వాడవు కాబట్టి హరి కథలపై నీకు ఆసక్తి ఉండడంలో ఆశ్చర్యం లేదు. అంతేగాక నీవు సాక్షాత్తు సమవర్తి అయి ప్రజలను శాసించే యముడవు. మాండవ్య మహాముని శాపం వల్ల వ్యాస భగవానులకు శూద్ర స్త్రీ యందు జన్మించినావు. శ్రీమన్నారాయణుని ప్రేమకు పాత్రుడవైన వాడివి. అందుకనే కృష్ణుడు తన అవసాన సమయంలో సమీపానికి వెళ్లిన నన్ను చేరపిలిచి విజ్ఞానాన్నంతా బోధించాడు. దానిని నీకు చెప్పవలసిందిగా నన్ను ఆదేశించినాడు. ఆయన ఆనతి ప్రకారం అదంతా కూడా నీకు తప్పకుండా చెబుతాను. ఏకాగ్రమైన మనస్సుతో ఆకర్ణించు. వనజాక్ష యోగ మాయాజనితం బగు విశ్వజనన సంస్థాన వినాశనముల తెరగెరిగింపుచు ననఘా విష్ణుని మహత్వం అభివర్ణింతున్. ఓ పుణ్యాత్ముడా, విష్ణుదేవుని యోగమాయా ప్రభావం వల్ల ప్రాదుర్భవించిన ఈ ప్రపంచం పుట్టుకను, అభివృద్ధిని, వినాశాన్ని తెలుపుతూ మహావిష్ణువు మహిమలను అభివర్ణిస్తాను. ఆలకించు. సకల జీవులకెల్ల ప్రకట దేహమునాత్మనాదుండు వరుడు నానా విధైక మత్యుపలక్షణ మహితుండు నగు భగవంతుండు సృష్టి పూర్వంబునందునాత్మీయ మాయాలయంబునొందిన విశ్వగర్భుడై తాన యొక్కటి వెలుంగు పరమాత్మడభవుండు పద్రష్టయయ్యు వస్త్వంతర పరిశూన్యుడగుట చేసి ద్రష్టగాకుండు మాయా ప్రధాన శక్తి నతుల చిచ్చక్తి గలవాడు నగుచు దన్ను లేని వానిగ చిత్తంబులోన దలచి ద్రష్టయగుదన భువన నిర్మాణ వాంఛా. ఈ విశ్వంలో గల సమస్త జీవుల దేహాలు భగవంతుని స్వరూపాలు. సమస్తమైన ఆత్మలు ఆయనే. ఆయనే సర్వానికి ప్రభువు, పరాత్పరుడు, అనేక విధాలైన బుద్ధులకు ఉపలక్షణమైన మహానుభావుడు. అటువంటి భగవంతుడు తన మాయ వల్ల తనలోనే లీనమైన ప్రపంచాన్ని తన గర్భంలో ధరించి ఒక్కడుగా వెలుగుతూ ఉంటాడు. ఆ పరమాత్మ పుట్టుక లేనివాడు, సమస్తము పైనుండి చూచేవాడైనప్పటికీ వేరే మరే వస్తువు లేకుండా తానే సర్వము అయినప్పుడు ఇక ద్రష్ట కాడు. కాని మాయా ప్రధాన శక్తి కలిగిన వాడై ప్రపంచాన్ని నిర్మించే కోరికతో గొప్ప చిచ్చక్తి కలిగి తనను తాను లేనివాడుగా మనస్సులో భావించుకుంటాడు. సృష్టికి ఉపక్రమించిన పిమ్మట ద్రష్ట అవుతాడు. బుద్ధి దోచిన మహాపురుషవరుడు కార్యకారణ రూపమై ఘనతకెక్కి భూరి మాయాభిధాన విస్ఫురిత శక్తి వినుతకెక్కిన ఎట్టి అవిద్యయందు. ఈ విధంగా భగవంతునికి సృష్టి చేయాలనే సంకల్పం కలగగానే కార్యకారణాల రూపమై ఘనత వహించినదై మహత్తరమైన మాయాశక్తిగా ప్రకాశించే అవిద్య రూపొందుతుంది. పురుషాకృతి నాత్మాంస స్ఫురణము గల శక్తి నిలిపి పురుషోత్తముడీశ్వరుడభవుండజుడు నిజోదర సంస్థిత విశ్వమపుడు దగబుట్టించన్. ఈ విధంగా తన అంశం నుండి ఆవిర్భవించిన మాయను తన శక్తిగా ప్రతిష్ఠించి పుట్టుక లేనివాడు పురుషోత్తముడు అయిన ఈశ్వరుడు తన కడుపులోనున్న విశ్వాన్ని ఉద్భవింపజేశాడు. ధృతివూని కాలచోదితము నవ్యక్తంబు ప్రకృతియునను వేళ్ల పరగు మాయ వలన మహత్తత్వమెలమి పుట్టించే మాయాంస కాలాది గుణాత్మకంబునైన మహత్తత్వమచ్యుత దృగ్గోచరమగుచు విశ్వ నిర్మాణ వాంఛనందుట చేసి రూపాంతరంబున పొందినట్టి మహత్తత్వమందు నోలి కార్యకారణ కర్తాత్మకత్వమైన మహిత భూతేంద్రియక మనోమయమనంగదగునహంకార తత్వముత్పన్నమై కోరి సత్వ రజస్తమో గుణకమగుచు. కాలచోదితము, అవ్యక్తము, ప్రకృతి అనే పేర్లతో వ్యవహృతమైన తన మాయ వల్ల మహత్తత్వాన్ని పుట్టించినాడు. మాయకు సంబంధించినది కాలము మొదలైన గుణాలు కలిగినది అయిన ఈ మహత్తత్వం భగవంతుని కంటికి మాత్రమే కనిపిస్తూ ప్రపంచాన్ని నిర్మించాలనే కోరిక కలగడంతో ఇంకొక రూపాన్ని పొందింది. రూపాంతరం పొందిన అటువంటి మహత్తత్వంలో నుంచి క్రమంగా కారణం, కార్యం, కర్త అనే భేదాలు ఏర్పడి అవి వరుసగా పంచభూతాలు, ఇంద్రియాలు, మనస్సు అను రూపములుగా గోచరించాయి. ఈ మూడింటితో సత్వ రజస్తమో గుణాలతో కూడిన అహంకారం ఏర్పడింది.
మార్పు చెందుతున్న సాత్వికాహంకారం వల్ల మనస్సు, ఇంద్రియాల అధిదేవతలైన దేవతాగణాలు ఉదయించినాయి. రాజసాహంకారం వల్ల జ్ఞానేంద్రియాలైన చర్మం, కన్నులు, చెవులు, నాలుక, ముక్కు, కర్మేంద్రియాలైన వాక్కు, హస్తాలు, పాదాలు, పాయువు, ఉపస్థ జన్మించినాయి. తామసాహంకారం వల్ల శబ్దం, స్పర్శం, రూపం, రసం, గంధం అనే పంచ తన్మాత్రలు ఆవిర్భవించినాయి. వీనిలో శబ్దం వల్ల ఆకాశం పుట్టింది. ఆకాశం కాలమాయాంసయోగంతో పుండరీకాక్షుని నిరీక్షణంతో స్పర్శ తన్మాత్ర వల్ల వాయువును పుట్టించింది. వాయువు ఆకాశంతో కలిసి కాలమాయాంసయోగంతో పుండరీకాక్షుని నిరీక్షణంతో రూప తన్మాత్ర వల్ల లోకలోచనమైన తేజస్సును పుట్టించింది. తేజస్సు వాయువుతో కలిసి కాలమాయాంసయోగంతో పుండరీకాక్షుని నిరీక్షణంతో రసతన్మాత్ర వల్ల జలాన్ని కలిగించింది. జలం తేజస్సుతో కలిసి కాలమాయాంసయోగంతో పుండరీకాక్షుని నిరీక్షణంతో గంధ తన్మాత్ర వల్ల పృథ్విని పుట్టించింది. ఈ విధంగా ఏర్పడ్డ పంచభూతాలలో ఆకాశానికి గుణం శబ్దం, వాయువునకు శబ్ద స్పర్శాలు గుణాలు, తేజస్సుకు శబ్ద స్పర్శ రూపాలు గుణాలు, జలానికి శబ్ద స్పర్శ రూప రసాలు గుణాలు, పృథ్వీకి శబ్ద స్పర్శ రూప రస గంధాలు గుణాలై ఉంటాయి. కాలమాయాంస లింగ స్వరూపులై మహదాదులందు అభిమానం గల దేవతలు విష్ణుదేవుని కళలే. అయినా మహదాది తత్వాలు, పంచభూతాలు, పంచేంద్రియాలు, పంచ తన్మాత్రలు వేరువేరుగా ఉండి అన్నీ సమైక్యం కాకపోవడంతో ప్రపంచాన్ని సృష్టించడానికి సామర్థ్యం వానికి చాలలేదు. అందువల్ల అందరూ చేతులు జోడించి యోగేశ్వరులకు ఈశ్వరుడైన శ్రీమన్నారాయణుని ఇట్లా స్తోత్రం చేశారు. శ్రీనాథనాథ జగన్నాథ నమ్రైకరక్ష విపక్ష క్షమాభృత్ సహస్రాక్ష నీరేజ పత్రేక్షణ దేవదేవా భవద్దాస వర్గోపతాపంబులంబాపగానోపు దివ్యాత పత్రంబునా బొల్చు యుష్మత్పదాంభోజమూలంబు పుణ్యాలవాలంబుగా పొంది యోగేంద్రులుద్ధామ సంసార తాపంబులంబోవగా మీటి వర్తింతురో తండ్రి ఈసా సమస్తాఘ నిర్నాశ ఈ విశ్వమందెల్ల జీవుల్ భవోదగ్ర దుర్వార తాపత్రయాభీల దావాగ్నిచే దుఃఖాబ్దిలో దోగి ఏ కర్మమున్ ధర్మమున్ పొందగా లేక సంసార చక్రంబునందుం పరిభ్రామ్యమాణాత్ములయ్యుందుర మూఢ చేతస్కులం చెప్పగా నేలయో దేవా విజ్ఞాన దీపాంకురంబైన నీపాద పంకేరు హచ్ఛాయ ప్రాపింతుమబ్జాక్ష సన్మౌని సంఘంబులైకాంతిక స్వాంతతం బేర్చి దుర్దాంత పాపౌఘ నిర్నాశకాంబు ప్రవాహాభ్ర గంగా నివాసంబుగా నొప్పు నీపాద యుగ్మంబు యుష్మన్ ముఖాంభోజ నీడోద్గతం పైన వేదాండ జశ్రేణి చేతన్ గవేషించి సంప్రాప్తులయ్యుందురో నాథ వైరాగ్య శక్తి స్ఫుట జ్ఞాన బోధాత్ములైనట్టి ధీరోత్తముల్ నిత్య నైర్మల్య భవ్యాంతరంగంబులందే పరంజ్యోతి పాదాబ్జ పీఠంబు గీలించి కైవల్య సంప్రాప్తులైరట్టి నిర్వాణ మూర్తిం ప్రశంసింతుమింద్రాదివంద్యా ముకుంద సమస్తంబు గల్పింప బాలింప దూలింపగా వెక్కు దివ్యావతారంబులంబొందు నీ పాద పంకేరు హద్యాన పారీణ సుస్వాంతులయ్యొప్పు భక్తాళికిన్ మోక్షదంబైన మీ పాద కంజాత ముల్గొల్తుమీసా రమాధీసా పుత్రాంగనామిత్ర సంబంధ బంధంబులంజంతి నిత్యంబు దుష్టక్రియాలోలురై దేహగేహంబులందోలి వర్తించు దుర్మానవ శ్రేణులందంతరాత్ముండవయ్యుండియున్ దూరమై తోచు నీపాద పద్మంబులర్చింతుమో దేవా బాహ్యేంద్రియ వ్యాప్తి నుద్రుత్తులైనట్టి మూఢాత్ములధ్యాత్మతత్వ ప్రభావాఢ్యులై నీ పదాబ్జాత విన్యాస లక్ష్మీ కళావాసముంగన్న యయ్యుత్తమ శ్లోకులంగానగా జాలర పుణ్యలా దుష్టులం చూడగా నొల్ల రంబోధిరాట్కన్య కాకాంత వేదాంత శుద్ధాంత సిద్ధాంతమయ్యొప్పు నీ సద్గధా పారచంచ సుధాసార పూరంబులంగ్రోలి సౌఖ్యోన్నతిన్ సోలి ధీయుక్తులై వ్రాలి తాపంబులందోలి మోదంబులందేలి సంపన్నులై మన్న నిత్య ప్రసన్నుల్ మహోత్కంఠ తంబేర్చి వైకుంఠ ధామంబు నల్పక్రియాలోలురై కాంతుర దివ్యవాసైక సంప్రాప్తి కింగోరుచున్నార మోదేవా వైరాగ్య విజ్ఞాన బోధాత్మ యోగ క్రియారోడి నంతర్బహిర్వ్యాప్తి జాలించి శుద్ధాంతరంగంబు గావించి హృత్పద్మ వాసుండవై చిన్మయాకారమయ్యున్న నీయున్నతానంత తేజో విలోసాల సన్మూర్తి చిత్తంబులంజేర్చి ఆనంద లోలాత్మతంబొల్చు యోగీశ్వర శ్రేణి కిందావకి నామకంపాను లబ్ధి స్ఫుట జ్ఞానముంగల్గుటం చేసి యాయాసముంజందరో దేవతా చక్రవర్తి సదానందమూర్తి జగద్గీత కీర్తి లసద్భూతవర్తి భవద్దాసులైనట్టి మమ్మున్ జగత్ కల్పనాసక్త చిత్తుండవై నీవు త్రైగుణ్యన్ విస్ఫూర్తి గుట్టించినం బుట్టుటేగాక నీ భవ్య లీలానుమేయంబుగా సృష్టి నిర్మాణముంజేయ మేమెంత వారవుదు మీ శక్తి యుక్తిన్ భవత్పూజగా వింతుమట్లుండే నీ సత్కళా
జాతులైనట్టి మమ్మెన్నగానేలా యాధ్యాత్మ తత్వం భవన్నం పరం జ్యోతివన్నం ప్రపంచం భవన్నన్ అధిష్టాతవన్నన్ సదా సాక్షివన్నన్ గుణాతీత నీవే కదా పద్మపత్రాక్ష సత్వాది త్రైగుణ్య మూలంబు నానొప్పు మాయాగుణం బంధు నుజ్జన్నహాతత్వమైనట్టి నీ వీర్యముంబెట్టుటం చేసి నీ వింత కుంగారనంబౌదు వాయాయి కాలంబులన్ నీకు సౌఖ్యంబులేమెట్లు గావింతు మే రీతి నన్నంబు భక్షింతు మెబ్భంగి వర్తింతు మే నిల్కడన్నందు మీ జీవలోకంబె యాధారమయ్యుండి భోగంబులం పొందుచున్నున్న ఇక్కార్య సంధానులైనట్టి మాకు జగత్ కల్పనా శక్తి కిందేవా నీ శక్తి తోడ్పాటు గావించి విజ్ఞానమున్ చూపి కారుణ్య సంధాయివై మమ్ము రక్షింపు లక్ష్మీ మనః పల్వల క్రోడా యోగీంద్ర చేత సరోహంస దేవాది దేవా నమస్తే 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 నమః. ఓ లక్ష్మీ వల్లభ, అనాథనాథ, అఖిల జగన్నాథ, నీవు శిరస్సు వంచిన వారిని చేరదీసే కరుణా సాంద్రుడవు. పగవారనే పర్వతాలను బద్దలు కొట్టే దేవేంద్రుడవు. కమల దళాల వంటి కన్నులు గలవాడవు. దేవతలకు దేవదేవుడవైన వాడవు. నీ దాసుల తాపాన్ని పోగొట్టే చల్లని వెల్ల గొడుగులు నీ అడుగులు. అఖిల సౌభాగ్యాలకు ఆలవాలాలైన నీ అంగ్రి కమలాలను ఆశ్రయించిన మహాయోగులు దుర్వార సంసార బాధలన్నింటినీ దూరంగా పారదోలి సుఖంగా ఉంటారు. సకల పాతక సమూహాలను సంహరించే ఓ తండ్రి, నీవు జగదీశ్వరుడవు. ఈ ప్రపంచంలోని ప్రాణులందరూ భయంకరమైన భవబంధాలలో చిక్కుకుని ఆధ్యాత్మికం, ఆది భౌతికం, ఆది దైవికం అనే తాపత్రయ రూపమైన దావానలంలో కాలుతూ దుఃఖ సముద్రంలో మునిగి తేలుతూ ఉన్నారు. ఒక సత్కర్మం గాని ధర్మం గాని లేకుండా సంసార చక్రంలో పడి క్రిందు మీదులుగా తిరుగుతూ ఉన్నారు. అటువంటి పరమ మూర్ఖుల మాట చెప్పేదేముంది? ఓ దేవాదిదేవా, విజ్ఞాన దీపాన్ని వెలిగించి అజ్ఞాన తమస్సును తొలగించే మీ పాద పద్మాలను ఆశ్రయిస్తాము. కమలలోచన, ఘనులైన మునులు మనస్సును ఏకాగ్రం చేసుకుని గూటిలో నుండి పక్షుల వలె నీ నోటిలో నుండి వెలువడిన వేదవాక్కుల ద్వారా వెదకి వెదకి నీ పదార విందాలను అందుకుంటారు. నీ చరణ కమల ద్వయం దుర్దాంతము దురంతము అయిన దురిత సంచయాన్ని తుడిచివేసే గగన గంగా తరంగిణికి ఆశ్రయం. ఓ ప్రభు, నీవే అందరికీ పైవాడవు. నీ పైని ఎవ్వరూ లేరు. వైరాగ్య బలం చేత ప్రాప్తించిన నిశ్చలమైన జ్ఞానోదయంతో మేల్కాంచిన ధీర శ్రేష్ఠులు నిత్యములు నిర్మలములు అత్యంత పవిత్రములు అయిన తమ హృదయంలో ఏ పరంజ్యోతి పాదపీఠాన్ని నెలకొల్పి మోక్షాన్ని పొందారో ఆ మోక్ష స్వరూపుడవైన నిన్ను సన్నుతిస్తున్నాము. ఇంద్రాది బృందారక బృందాల అభివందనాలు అందుకునే ఓ ముకుందా, ఈ సృష్టినంతటినీ పుట్టించి రక్షించి నశింపజేయడానికై అనేకాలైన దివ్యావతారాలు ధరించావు. నీ పదకమలాలను హృదంతరాలలో నిరంతరం స్మరించే భక్త సమూహానికి ముక్తిని ప్రసాదించే ప్రభు, మేము నీ చరణ సరోజాలను సంసేవిస్తాము. ఈసా, ఓ రమాధీస, పిల్లలు, ఇల్లాలు, మిత్రులు అనే సంబంధ బంధాల్లో బంధితులై ఎల్లప్పుడూ దుష్ట కార్యాలు చేయుట ఎందే ఇష్టం కలిగి నా ఇల్లు నా ఒళ్ళు అనే మమకారంతో ప్రవర్తించే మూఢ మానవుల అంతరంగాలలో కూడా సర్వాంతర్యామి అయిన ఓ స్వామి, నీవు నిండి ఉంటావు. కాని నీ పాదాలు వారికి దూరంగానే ఉంటాయి. అటువంటి నీ చరణ సరోజాలను పూజిస్తాము. ఓ దేవా, ఇంద్రియోన్మాదానికి లోబడి చెడు పనులనే చేస్తూ మిడిసిపడే పరమ సుంఠలు ఆధ్యాత్మ తేజో విరాజితులై అఖిల సంపదలకు ఆలవాలమైన నీ పాదమూలమందే మనస్సు నిలిపిన మహానుభావులను దర్శించాలని వాంఛింపరు. ఈ మహాపురుషులు కూడా ఆ కాపురుషుల ముఖం చూడటానికి సుముఖులు కారు. లక్ష్మీ మనోవల్లభ, ఉనిషత్కాంతలకు అంతఃపురమైన నీ కథాసారమనే సుధాపూరాన్ని గ్రోలుతూ సంతోషాతిశయంతో సోలుతూ జ్ఞానవంతులై సంసార తాపాన్ని పారదోలుతూ ఆనంద పారవస్యంలో మునిగి తేలుతూ సత్వ సంపన్నులై నిత్య ప్రసన్నులైన వారు పరమోత్కంఠతో నీ వైకుంఠధామాన్ని చేరుతారు. మేము కూడా అటువంటి దివ్యస్థానాన్ని కోరుతూ ఉన్నాము. ఓ దేవదేవా, వైరాగ్యం చేతను విజ్ఞానం చేతను ప్రబుద్ధమైన ఆత్మయోగంలో సిద్ధి పొంది లోపల బయట వ్యాపించి చలిస్తూ ఉండే మనోవృత్తిని నిరోధించి పరిశుద్ధమైన అంతరంగంతో ఒప్పే యోగీశ్వరులు తమ హృదయ పద్మాల్లో వర్తిస్తూ
చిన్మయాకారంతో ప్రవర్తిస్తూ ఉన్న నీ అనంత తేజో విరాజితమైన దివ్యమూర్తిని తమ మనస్సులో నిలుపుకొని ఎల్లప్పుడూ ఆనందిస్తూ ఉంటారు. నీ అనుగ్రహం వల్ల ప్రాప్తించిన పరమజ్ఞానం పొందినందువల్ల వారికి ఆయాసం అనేది ఉండదు. ఓ సకల దేవతా చక్రవర్తి, ఓ సచ్చిదానందమూర్తి, నీ కీర్తిని విశ్వమంతా కీర్తిస్తూ ఉన్నది. నీ మూర్తి సమస్త జీవరాశులలో వర్తిస్తూ ఉన్నది. లోకాలను సృష్టించాలనే సంకల్పంతో సత్వ రజస్తమో గుణాలను ప్రస్ఫురింపజేసి నీ దాసులైన మమ్ములను పుట్టించావు. పుట్టిస్తే పుట్టామే తప్ప గొప్పదైన నీ సృష్టిని అనుసరించి లోకాలను సృష్టించటానికి మేమెంత వాళ్ళం స్వామి. నీ ప్రసాదం వల్ల కలిగిన శక్తియుక్తులతో నిన్ను పూజిస్తాము, అంతే. నీ అంశ వల్ల పుట్టిన మమ్మల్ని ప్రత్యేకంగా గడించటం ఎందుకు? త్రిగుణాలకు అతీతుడవైన ఓ పరమాత్మ, ఆధ్యాత్మ తత్వాని వన్నను, పరంజ్యోతి వన్నను, ప్రపంచాని వన్నను, అధిష్టాత వన్నను, సదా సాక్షి వన్నను అన్నీ నీవే కదా. తామర రేకుల వంటి కన్నులు కలదేవా, సత్వ రజస్తమో గుణాలకు మూలమైన మాయాగుణంలో మహత్తత్వమైన నీ తేజస్సును ప్రవేశపెట్టిన నీవు నీ సృష్టికంతటికీ కారణమైనావు. నీ అంశలమైన మేము కాలానుసారంగా నీకే విధంగా సంతోషాన్ని సమకూర్చుతాము? మా ఆహారం ఏమి? మేము ఏ విధంగా ప్రవర్తించాలి? మా స్థితి ఏమి? ఈ ప్రాణిలోకమే మాకు ఆధారం కాగా అనుభవాల్ని పొందుతూ నీ కార్యం నెరవేర్చాలనే కుతూహలపడుతున్న మాకు మార్గాన్ని చూపించు. కరుణతో నీ శక్తిని ప్రసాదించి జగత్తును సృష్టించే శక్తిని కలిగించి రక్షించు. లక్ష్మీ హృదయమనే నీటి పడియలో విహరించే మహావరాహస్వామి, మహాయోగుల మానస సరోవరాలలో సంచరించే మరాళ రాజా, దేవాదిదేవా, నీకు నమస్కారం, నీకు నమస్కారం, నీకు నమస్కారం. అనిన ప్రసన్నుడై హరిమహదాదుల కన్యోన్యమిత్రత్వమందకున్న కతమున నిఖిల జగత్కల్పనా శక్తి ఒడమకుండుట తన బుద్ధి నెరిగి కైకుని కాల వేగమున నుద్రేకంబునొందిన ప్రకృతితో బొంది నిజ బలము నిల్పి తాను రుక్రముడైన సప్తవింశతి తత్వముల యందు సమత నొక్క పరి ప్రవేశించి యా తత్వ భవ్య గుణమునందు జ్యేష్ఠానురూపంబులరజెంది ఒకటి నొకటి నిగలయకయుండి విశ్వరచన మెరుగని యా తత్వ నిచయమునకు. ఇలా స్తోత్రం చేయగా విని శ్రీహరి సంతోషించాడు. మహత్తు మొదలగు తత్వాలకు పరస్పరం పొత్తు కుదరకపోవటం వల్ల సమస్త జగత్తును సృష్టించే శక్తి లభ్యం కాకపోవడాన్ని తెలుసుకున్నాడు. అప్పుడు కాల వేగంతో ఉద్రేకం పొందిన ప్రకృతితో కూడి నిజశక్తిని నిక్షేపించి ఉరుక్రముడై 27 తత్వాలలో ఏకకాలంలో తాను ప్రవేశించి ఘన పరిణామ రూపుడై విడివిడిగా ఉన్న వానికి ఏకత్వం కలిగించాడు. పంచభూతాలు, పంచతన్మాత్రలు, 10 ఇంద్రియాలు, కాలం, ప్రకృతి, మహత్తు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే అంతఃకరణ చతుష్టయం, ఇవి 27 తత్వాలు. ఈ విధంగా ప్రపంచాన్ని నిర్మించడంలో వానికి నేర్పు కలుగజేస్తూ శ్రీహరి క్రమానుసారంగా అన్నింటికీ పరస్పర మైత్రి కల్పించాడు. ఇలా శ్రీహరి అనుగ్రహం చేత ప్రేరేపింపబడి సృష్టిక్రియకు సమర్థమైన తత్వ సమూహం తమ తమ అంశలతో విరాట్ విగ్రహంగా రూపొందింది. విష్ణుదేవుని కళాంశలతో ఒకటి మరొక్క దానితో ఏకీభావం పొంది పరిపక్వమై ఇంకొక రూపం ధరించింది. ఏ తత్వం ఈ జగత్తంతా నిండి ఉందో హిరణ్మయమైన ఆ విరాట్ స్వరూపం ధరించిన పరమాత్మ సమస్త జీవులలో నిండియున్నవాడయ్యాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ.